నమస్తే ట్యూటోరియల్స్. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మిక్స్డ్ బిట్స్ అన్ని సబ్జెక్ట్స్ యొక్క మిక్స్డ్ బిట్స్ మనం తెలుసుకుందాము. ఇందులో మొదటిగా ఈ క్రింది వానిలో సరికాని జత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఫిబ్రవరి 21 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అనేది సరికాని జత అనమాట. తర్వాత అతిపెద్ద క్రికెట్ మైదానం నరేంద్ర మోడీ స్టేడియం మరియు రెండవది ఈడెన్ గార్డెన్స్. తర్వాత స్టేట్మెంట్ వచ్చేసి ప్రపంచంలో మొదటి క్రికెట్ ఆడిన మైదానం లార్డ్ మైదానం ఇంగ్లాండ్లో కలదు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఏ వాక్యం సరికాదు, బి వాక్యం సరైనది. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 2023 అక్టోబర్ 23న హరిమో శక్తి సంయుక్త సైనిక విన్యాసం భారత్ మలేషియా మధ్య మేఘాలయ రాష్ట్రంలో జరిగింది. తర్వాత అక్టోబర్లో 2023 అక్టోబర్ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను హమూన్ తుఫాన్ పేరు సూచించిన దేశం ఇరాన్. తేజ్ తుఫాను అని పేరు పెట్టిన దేశం బంగ్లాదేశ్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఏబిసి అన్నీ కూడా సరైన వాక్యాలే. నర్గీస్ మొహమ్మద్కు 2023 మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు వచ్చింది. భారతదేశంలో అంత పెద్ద టెక్స్టైల్ ఈవెంట్ను 2024 ఫిబ్రవరి 24న భారత్ టెక్స్ పేరుతో న్యూఢిల్లీలో జరగనుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏబి 2 వాక్యాలు కూడా సరైనవే. ఈ క్రింది వానిలో సరికాని జత అంటున్నారు. పండగలు రాష్ట్రం ఇచ్చారు, వాటిలో సరికాని జత ఒకటి ఉంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి వతువా ఫెస్టివల్ రాజస్థాన్ అనేది సరికాని జత అంటున్నారు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి, వాటిలో సరైన దాన్ని రాయాలి. న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్టోఫర్ లక్సేన్ 2023 అక్టోబర్ నెలలో బాధ్యతలు చేపట్టారు. వియత్నాంలో రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. తీర ప్రాంతంపై భారత రక్షణ దళ పట్టుని ప్రదర్శించేందుకు సాగర్ కవచ్ పేరుతో సమర సన్నద్ధ విన్యాసాలను నిర్వహించారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3 ఏ మరియు సి సరైన వాక్యాలు. చూడండి, 2023 సంవత్సరంలో అక్టోబర్ నెలలో గార్భా నృత్యంపై భారత ప్రధాని మంత్రి పాట రాశారు. ఈ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటున్నారు. ఇది గుజరాత్కి సంబంధించిందండి. తర్వాత స్వలింగ సంపర్కుల వివాహాలకు ప్రత్యేక వివాహాల చట్ట క్రిందం చట్టబద్ధం కల్పించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2023లో వరకట్నం అడగడం నేరం కాదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం తొలి 3D హౌస్ నిర్మించాలని దీనికి అమేజ్ 28 అనే పేరును పెట్టారు. దీనికి సరైన సమాధానం వచ్చేసేసి 2 ఏ బి వాక్యాలు సరికావు, సి వాక్యం సరైనది. ఇక్కడ చూడండి, ఆధార్ తరహాలో అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కార్డుని గుర్తింపు కార్డుగా ఎవరికి ఇవ్వనుంది అంటున్నారు. అది విద్యార్థులకి ఇవ్వనుంది అండి. దానికి సరైన సమాధానం అది విద్యార్థులకి ఇవ్వబడుతుంది అపార్ అనేది. తర్వాత ఏ గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ఎడిషన్కు ముంబైలో ప్రారంభించనున్నారు. విజన్ 2047లో ఆవిష్కరించారు. ఇందులో సరైన సమాధానం వచ్చేసేసి 1 ఏ వాక్యం, బి వాక్యం 2 కూడా సరైనవి సమాధానం. తర్వాత ఈ క్రింది వానిలో సరికాని జత అంటున్నారు. దానికి సరైన సమాధానం పిఎస్ఎల్వి పొజిషన్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇక్కడ చూడండి, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి మరియు ఒడిశా గవర్నర్గా రఘుబర్ దాస్ 2023 అక్టోబర్.
భారతదేశంలో 2023 అక్టోబర్లో తెలిపిన కేంద్ర గణాంకాల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తిలో పురుషులు స్త్రీ 1000 ఉంటే 1242 మంది లక్షద్వీపులలో కలరు. ఆంధ్రప్రదేశ్లో 1000 మంది ఉంటే 1030 మంది ఉండి 5వ స్థానంలో ఇండియాలో ఉంది. దీనికి సరైన సమాధానం వచ్చేసేసి 2. ఏబి వాక్యాలు సరైనవి, సి వాక్యం సరికాదు అంటున్నారు. తర్వాత మిలాన్ 24 నౌకా విన్యాసంలో 50 దేశాలు పాల్గొనున్నాయి. అయినా ఈ విన్యాసం 2024 ఫిబ్రవరి 19 నుండి 27 మధ్య ఎక్కడ జరగనున్నాయి అంటున్నారు. ఏ నగరంలో జరుగుతుంది అని ఈ ప్రశ్న. దానికి సరైన సమాధానం వచ్చేసి వైజాగ్, విశాఖపట్నం అని కూడా అంటారండి. ఈ క్రింది వానిలో సరికాని జత ఒకటి ఉంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ హెర్కులస్. అక్టోబర్ 22 నుంచి 28 వరకు పారా ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసేసి చైనా, హాంగ్జీ. ఆపరేషన్ చక్ర 2కు సంబంధించిన వాక్యం ఏంటి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆర్థిక మోసపై సైబర్ నేరగాళ్లే లక్ష్యంగా సిబిఐ చేపట్టిన ఆపరేషన్ చక్ర 2. చూడండి, తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. 1988 సంవత్సరంలో సుఖరోవ్ పురస్కారంను మానవ హక్కుల పురస్కారం యూరోపియన్ యూనియన్ ప్రారంభించింది. 2023 సంవత్సరంకు మహస్సా అమినీకి ఇరాన్ ఈ అవార్డును మరణానంతరం ఇచ్చారు. దీనిలో సరైన సమాధానం అంటున్నారు. దానికి సరైన సమాధానం 2 కూడా సరైనవి. ఏ, బి మరియు 2 కూడా సరైన సమాధానాలే అంటున్నారు. తర్వాత భారతదేశంలో డంపా టైగర్ రిజర్వ్లో అరుదైన కప్పను బుఫోయిడ్స్ భూపతిని గుర్తించారు. అయినా ఈ టైగర్ రిజర్వ్ను ఏ రాష్ట్రంలో కలదు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మిజోరాం. డంపా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది అంటే ఈ టైగర్ రిజర్వ్లో అరుదైన కప్పను గుర్తించారు. కానీ ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే మిజోరాం రాష్ట్రంలో ఉందండి. ఏ నగరంలో 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే నడపనున్నారు. అయినా ఆ నగరం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఢిల్లీ. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం జన్యు మార్పిడి కుక్క ఇదా హుజం, ఉత్తర కొరియా అంట. తర్వాత చూడండి, మనం పిఐఈకి సంబంధించిన బిట్స్. పాఠశాలల విద్యా విధానాలను జత చేయండి అంటున్నారు. ఇక్కడ సమ్మేళన్ పరిషత్, గురుకులాలు, ఆశ్రమాలు, మఠాలు, అలాగే మహమ్మదీయుల కాలమా, బౌద్ధుల కాలము అలా ఇచ్చారు. వాటిని మనం ఇక్కడ దీనికి సరైన సమాధానం వచ్చేసేసి 3 సిబిఏ మ్యాచింగ్ ఇవ్వండి. సమాచార హక్కు చట్టం 2005 వీరికి వర్తించదు అంటున్నారు. అది ఎవరికి అంటే రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ఇంటెలిజెన్స్ భద్రతా సంస్థలకు ఈ హక్కు వర్తించదు అంటున్నారు. తర్వాత విద్యా హక్కు చట్టంలోని అధ్యాయాలు తెలిపే అంశాలను జత చేయండి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇచ్చారు కదా. దీనికి సరైన సమాధానం వచ్చేసి 2 డి. మొదటి దానికి డి అండి, రెండో దానికి ఈ, మూడో దానికి ఏ, తర్వాత ఎఫ్, ఆ తర్వాత బి. ఇదండి మ్యాచింగ్. దానికి సరైన సమాధానం వచ్చేసి 2. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలతో వ్యవహరించేందుకు క్రింద పేర్కొన్న వాటిలో ఏ సైద్ధాంతిక దృక్కోణాలను అనుసరించాల్సి ఉంటుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం 3
వారిని అందరితో పాటు విద్యను అభ్యసించే హక్కు మరియు రెగ్యులర్ పాఠశాలలో చదివించడం. ఇక్కడ చూడండి, NAEP అంటున్నారు. దాని యొక్క పూర్తి రూపం ఏంటి అంటున్నారు. NAEP యొక్క పూర్తి రూపం ఏంటి అంటే నేషనల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. తర్వాత ఈ క్రింది వాటిని జత చేయండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 NCTE. దానికి మ్యాచ్ చేయాల్సింది మనం F. తర్వాత NCERT అంటున్నారు. దానికి పాఠశాల విద్య. SIET అంటున్నారు. దానికి సరైన E అన్నమాట. SRC 3 అక్షరాల కోసం అది. CCRT అంటున్నారు. దానికి G. ఇదండి సరైన సమాధానం వచ్చేసి 3. తర్వాత ప్రపంచీకరణ లక్ష్యం అంటున్నారు. దానికి సరైన సమాధానం 3 జ్ఞానాన్ని విస్తృతం చేయడం. తర్వాత జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ప్రకారం ప్రశ్నాపత్రంలోని 25 నుంచి 40% ప్రశ్నలు ఈ రూపంలో ఉండాలని సిఫార్సు చేసినది బహుళైచ్ఛిక ప్రశ్నలు. విద్యా ధృవాలను జత చేయండి అంటున్నారు. దానికి సమాధానం 2. మొదటి దానికి B. ఏకధ్రువ ప్రక్రియ అంటే B. ద్విధ్రువ ప్రక్రియ అంటున్నారు. దానికి A. జాన్ ఆడమ్స్. త్రిధ్రువ ప్రక్రియ అంటున్నారు. దానికి జాన్ డ్యూయి. దీనికి సరైన సమాధానం మ్యాచింగ్లో 2 అండి. ఇక్కడ చూడండి, ఈ దిగువ జతలను పరిశీలించండి అంటున్నారు. వాటిలో సరైన జతలను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 ABC. ఈ 3 కూడా సరైన జతలే అన్నమాట. ఇక్కడ హార్లాక్ ప్రకారం పెరుగుదల అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3. హార్లాక్ ప్రకారం పెరుగుదలకి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 పరిమాణాత్మక మార్పులను తెలియజేస్తుంది అంటున్నారు. తర్వాత శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్న అని సంబోధించి పిదప ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడం ఈ క్రింది వానిలో ఏ వికాస సూత్రాన్ని సమర్థిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది అంటున్నారు. పీయూష గ్రంథి హార్మోన్ తగినంత స్రవించకపోతే మరగుజ్జుతనం ఏర్పడుతుంది. పీయూష గ్రంథి హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే అది దీర్ఘాయుత్వం వస్తుంది అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 2. A మరియు B 2 కూడా సరైనవే. గృహ వాతావరణంలో పిల్లలు తల్లిదండ్రుల పెంపక శైలి నమ్రత కల తల్లిదండ్రులు అయితే ఏర్పడు ప్రవర్తన లక్షణాలను ఈ క్రింది వానిలో గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 4. కోపం, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, ఇతరులతో త్వరగా స్నేహం చేయడం, న్యూరాటిక్. ఇదండి దానికి సరైన సమాధానం. తర్వాత సమాజం మొత్తానికి ప్రయోజనం చేకూరుతుందని నిరూపించబడితే నైతిక ప్రమాణాలు మార్పు చేసుకోవడం కోసం నైతిక నియమాలలో సారళత్యం ఉండాలని నమ్మే వ్యక్తులు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము ప్రకారం ఏ దశలో ఉంటారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 5వ దశలో ఉంటారు. గతంలో అభ్యసించిన అంశాలు నూతనంగా ఒక విషయాన్ని అభ్యసించేటప్పుడు ఏదో విధంగా వాటిపై ప్రభావం చూపడమే అభ్యసన బదలాయింపు. గతంలో ఒక రంగంలో నేర్చుకున్న శిక్షణ, జ్ఞానం, నైపుణ్యాలు
నూతనంగా నేర్చుకోబోతున్న ప్రక్రియపై ప్రభావం చూపడమే అభ్యసన బదలాయింపు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 ఏ మరియు బి 2 కూడా సరైనవే. వైయక్తిక భేదాలపై తొలి శాస్త్రీయ రచనను ఈ క్రింది వానిలో గుర్తించండి అంటున్నారు. వైయక్తిక భేదాలపై తొలి శాస్త్రీయ రచనను ఈ క్రింది వానిలో గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 1 An Enquiry into Human Faculty and its Development. నూతన అంశాలు లేదా అసాధారణ అంశాలు లేదా నూతన సంబంధాలను రాబట్టడం లేదా కొత్త సమస్యలకు పరిష్కారములు రాబట్టడం లేదా నూతన పద్ధతులు నూతన యాంత్రిక ఉత్పత్తులు కనుగొనడం. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 సృజనాత్మకత. ఈ క్రింది వానిలో సాంఘిక వికాసం కలిగిన వ్యక్తి లక్షణంను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. భావోద్వేగ స్థిరత్వం ఉంటుంది, సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆత్మభావన కలిగి ఉంటారు. సరైన సమాధానాన్ని గుర్తించండి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 3 ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి 20 పదాల జాబితాను ఇచ్చి నేర్చుకోమన్నారు. ఆ విద్యార్థి నేర్చుకున్న తర్వాత ఉపాధ్యాయుడు ఆ 20 పదాలకు మరో 10 పదాలను కలిపి మొత్తం 30 పదాలతో ఒక కొత్త జాబితాను తయారు చేసి ఆ విద్యార్థికి ఇచ్చి అందులో మొదట నేర్చుకున్న 20 పదాలను గుర్తించమనాలి. ఆ విద్యార్థి మొదట నేర్చుకున్న 20 పదాల్లో 15 పదాలు గుర్తిస్తే ఆ విద్యార్థి గుర్తింపు గణన ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1/75. విద్యార్థిలో ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానం ఏర్పడిన తర్వాత దానిని బలపరుచుకోవడానికి పునరుచ్చారణ చేయాలి అని తెలిపే నియమంను ఈ క్రింది వానిలో గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 అభ్యసన నియమము. విద్యార్థులకు మర్యాదపూర్వక ప్రవర్తన నేర్పించడానికి ఉపయోగపడు సిద్ధాంతం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 1 సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం. బిగ్గరగా చదవడం, రేడియో కార్యక్రమాలు వినడం, ఇంటర్నెట్ చాటింగ్ చేయడం ద్వారా విషయాలను గ్రహించడం వీరికి సులభం అంటున్నారు. అది ఎవరికి అంటే శ్రవణ అభ్యాసకులకి. తర్వాత 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. నవజాత శిశువు పూర్తిగా స్వయం కేంద్రీకృతంగా ఉంటుంది. 3 నెలల వయసులో శిశువు తన తల్లిని గుర్తుపడుతుంది. 18 నెలల వయసులో పిల్లలు పెద్దల ఆక్షేపణలకు కోపంగా ప్రతిస్పందిస్తారు అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఏ, బి, సి 3 కూడా సరైనవే. ఈ క్రింది వారిలో స్వీయ నిర్ధారణ మాపనిని ఎవరికి ఉపయోగించలేము? నిరక్షరాస్యులకు, మానసిక రోగులకు, చిన్నపిల్లలకు. సరైన సమాధానంను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏ, బి మరియు సి సరైనవి. భాషా క్రీడలు పద్యరచన, కథారచన, నాటక రచన, సృజనాత్మక రచన, వ్యాసరచన సామర్థ్యాలను కలిగి ఉండి నూతన పదాలను నేర్చుకోవడంలో ప్రతిభ కలిగిన వారు హేవర్డ్ గార్డినర్ ప్రకారం ఈ క్రింది వానిలో ప్రజ్ఞను కలిగి ఉంటారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ. విద్యార్థులు ఆహారం తినకుండా ఇంటి నుండి వచ్చినప్పుడు వారు అభ్యసనంపై దృష్టి కేంద్రీకరించలేరు అని చెప్పినది ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం హెరాల్డ్ మాస్లో. పిల్లవాడికి జామ చెట్టు ఎక్కి జామ పండు తినాలని ఉంది. అదే సమయంలో చెట్టు మీద నుండి పడిపోతానేమో అనే భయం ఉంది. ఆ పిల్లవాడు ఎదుర్కొను సంఘర్షణను ఈ క్రింది వానలో గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 ఉపగమ పరిహార సంఘర్షణ.
నర్సరీ నుండి హై స్కూల్ స్థాయి వరకు విద్యార్థులు ప్రవర్తనా సమస్యలు, ప్రవర్తన స్వభావం కొరకు ఉపయోగించు నిర్ధారణ మాపని అంటున్నారు. దానికి సరైన సమాధానం 1 హగర్టీ అల్సన్ విట్మన్ రేటింగ్ స్కేలు. తర్వాత పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం 12 నుంచి 18 నెలల వయసులో శిశువు అంశాలను ఏ విధంలో నేర్చుకుంటారు అంటున్నారు. దానికి సరైన సమాధానం యత్నదోష పద్ధతి.